అంటే తనకి నేను ఒక 1 వీక్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ యు ఆర్ సో స్పెసిఫిక్ ఆన్ ఫ్యూ థింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏం చూసినాను చాలా స్పెసిఫిక్ ఉన్నావు బట్ వై నాట్ మీ అంటే ఫస్ట్ టైం చూడగానే నేను మాట్లాడినప్పుడు నాకు ఆ రోజు కాఫీ కప్లో కూర్చొని మాట్లాడినప్పుడు నువ్వు ఒక మాట చెప్పినావు, మనీ అంతా కాదు, యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ అని చెప్పాను. దట్స్ వేర్ ఐ ఫిక్స్. ఆ 1 వీక్ కూడా ఎందుకు వెయిట్ చేసామంటే కొంచెం అంతా ఓకే అయిపోయి ఇంట్లో ఓకే అన్నప్పుడు చెప్పేద్దామని చెప్పిన. అండ్ నేను ఎప్పటి నుండో ప్రిపేర్ అయిపోయినా నీకు ఎట్లా చెప్పాలి అని. అందుకే ఆ రీల్ షేర్ చేసి నవ్ అప్లై ఫర్ ది పాస్పోర్ట్ అని చెప్పి అట్లా ప్రపోజ్ చేసిన. సో ఆ 1 మూమెంట్ చేంజ్. నీ కళ్ళే మేఘాలై నీ చూపే ఈ గాలై గుండెల్లో నింపాయి ఈ వానలే నడిచే దూరాలు నీతో ఉదయాలు మౌనంగా చూశాయి కాలాలే ఊహలలోనూ లేదు దూరం నీ జత కోరెను గుండె వేగం తారల దారులు మనకి సొంతం ప్రేమ తీరం చేరగా ప్రాణం ఊహలలోనూ లేదు దూరం నీ జత కోరెను గుండె వేగం తారల దారులు మనకి సొంతం ప్రేమ తీరం చేరగా ప్రాణం. ఏమనిపించింది ఫస్ట్ చూడగా? ఫస్ట్ when I've seen you like okay నాకు చాలా నచ్చింది శశి was like fallen for you శశి and when we spoke మనం కాల్లో మాట్లాడుకున్నప్పుడు you asked for time. I'm so scared ఎందుకంటే I cannot miss you అని అనిపించింది. ఊహలలోనూ లేదు దూరం నీ జత కోరెను గుండె వేగం తారల దారులు మనకి సొంతం ప్రేమ తీరం చేరగా ప్రాణం ఊహలలోనూ లేదు దూరం నీ జత కోరెను గుండె వేగం తారల దారులు మనకి సొంతం ప్రేమ తీరం చేరగా ప్రాణం. ఎప్పుడైతే పాస్వర్డ్ రీల్ షేర్ చేసి ఓకే యూఆర్ రెడీ టు మ్యారీ అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ.